వెల్కమ్ టు PM7 స్పోర్ట్స్. తిరుగులేని ఆధిక్యంతో దూసుకెళ్తోంది టీమిండియా. ముఖ్యంగా T20లో తమను ఎవరూ అడ్డుకోలేరని మరోసారి రుజువు చేసింది. ఆసియా కప్ లో భాగంగా దుబాయ్ స్టేడియంలో భారత్ బంగ్లాదేశ్ సూపర్ 4 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చెలాయించింది. బ్యాటింగ్ లో, బౌలింగ్ లో సమంగా రాణించి అద్భుత విజయాన్ని సాధించింది. బంగ్లాదేశ్ బ్యాటర్లు భారత్ బౌలర్ల దాటికి నిలవలేకపోయారు. ఒక్క హసన్ మాత్రమే 69 పరుగులు చేసి పోరాడాడు. అయితే మరో ఎండ్ లో వికెట్లు కూలిపోవడంతో భారత్ గెలుపును ఆపలేకపోయాడు. చివరికి భారత్ 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 127 పరుగులకే ఆల్అౌట్ అయింది. బౌలర్లలో కుల్దీప్ 3 వికెట్లు, బూమ్రా 2, వరుణ్ చక్రవర్తి 2, అక్షర్ పటేల్, తిలక్ వర్మ తలా ఒక్క వికెట్ తీశారు. ఈ విజయంతో భారత్ ఫైనల్ కు దూసుకెళ్లగా 2 మ్యాచ్ల్లో ఓడిన శ్రీలంక టోర్నీ నుంచి బయటకు వెళ్లింది. ఈ రోజు పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగే మ్యాచ్ లో విజేతగా నిలిచిన జట్టు సెప్టెంబర్ 28న జరిగే ఫైనల్లో భారత్ తో తలపడనుంది. ఇక శుక్రవారం భారత్, శ్రీలంకల మధ్య నామమాత్రపు మ్యాచ్ జరగనుంది. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ మంచి స్టార్ట్ ఇచ్చింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ కలిసి 77 పరుగులు జోడించారు. 4 లో 6లతో అదరగొట్టారు. 29 పరుగులు చేసిన గిల్ అవుట్ అయ్యాడు. కానీ అభిషేక్ శర్మ మాత్రం బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి 75 పరుగుల వద్ద రన్ అవుట్ అయ్యాడు. అతని ఇన్నింగ్స్ లో 6 4లు, 5 6లు ఉన్నాయి.